హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బొరుగులతోటి స్వీట్ లడ్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రెసిపీ అయితే చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఇంగ్రీడియెంట్స్ కూడా రెండు ఇంగ్రీడియెంట్స్ బొరుగులు, అలాగే బెల్లం. ఈ 2 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలండి. మనము సింపుల్‌గా ఈ బొరుగులతోటి లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్‌గా ఈ బొరుగుల లడ్డుని ప్రిపేర్ చేయగలుగుతారు. మరి ఈ బొరుగులతోటి స్వీట్ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ బొరుగుల లడ్డుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఇలా ఒక బాండిని పెట్టుకొని అందులో 5 కప్పుల వరకు బొరుగుల్ని వేసుకోండి. ఈ బొరుగుల్ని లో ఫ్లేమ్ మీద కలుపుతూ లైట్‌గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇలా వేయించుకున్నటువంటి బొరుగుల్ని గ్యాస్ ఆపేసుకొని ఒక బేషన్‌లోనికి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బాండిని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకున్న తర్వాత ఏ కప్పుతోటైతే బొరుగుల్ని తీసుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోండి. అలాగే పావు కప్పు వరకు వాటర్‌ని కూడా తీసుకొని ఇలా కలుపుతూ బెల్లం అంతా పూర్తిగా కరిగి ఇలా 2, 3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేద్దాం చూడండి. ఈ పాకం అయితే లేతగానే ఉంది. ఇంకా మనకి పాకం రాలేదు. మరికొంతసేపు ఉడికించుకుందాము. ఇలా మరికొంతసేపు ఉడికించుకున్న తర్వాత మరొకసారి చూద్దాం చూడండి. మనకి లైట్‌గా ఉండైతే కడుతుందండి. ఇలా ఉండ కడుతున్నప్పుడు మరికొంతసేపు ఉడికించుకొని చూద్దాము. ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి. ఇప్పుడు చూసినట్లయితే మనకి రౌండ్‌గా బాల్ షేప్ అనేది ఫామ్ అవుతుందండి. అలాగే చేతులతో లాగి చూసినట్లయితే మనకి తీగలనేవి వస్తున్నాయి. ఇంతకన్నా ఇంకొంచెం పాకం అనేది ముదిరేంత వరకు ఉడికించుకోవాలి. అందుకోసమే మరి కొంతసేపు ఉడికించి చూద్దాం చూడండి. ఇలా కొంతసేపు ఉడికించిన తర్వాత మరొకసారి చెక్ చేసుకుందాము. ఇలా చూసినట్లయితే చూడండి మనకి రౌండ్ బాల్ లాగా వస్తుంది. అలాగే ఇలా బౌల్‌కి వేసి కొడితే చూడండి టక్ టక్ మని శబ్దం వస్తుంది. ఇలా శబ్దం వస్తుందంటే పాకం అనేది మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయినట్టు లడ్డు తయారు చేసుకోవడానికి. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ బెల్లం పాకంలోనికి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా బొరుగుల్ని వేసుకొని ఈ బొరుగులన్నీ కూడా బెల్లం పాకంలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసి తీసుకోండి. ఇలా బాగా బెల్లం పాకంలోనికి బొరుగులన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం చల్లారక ముందే చేతులకి ఇలా తడి చేసుకుంటూ వేడి మీదనే ఇలాగా నచ్చినంత సైజులో లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే చూడండి పాకం అనేది చల్లారకూడదు. చల్లారని అంటే మనకి గట్టిపడిపోతుంది. మనకి లడ్లు అనేవి రావు. కాబట్టి వేడి మీద ఉన్నప్పుడే ఇలాగ కొంచెం కొంచెంగా మిశ్రమాన్ని చేతిలోనికి తీసుకొని లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనండి. చూసారు కదా బొరుగులతోటి లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ విధానం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.